దీక్షతో మోదీ దక్షిణాది ఆలయాల సందర్శన చేశారు. ధనుష్కోటి వెళ్ళారు, లేపాక్షి వెళ్ళారు, గురువాయూర్ వెళ్ళారు. అంటే సౌత్లో ఒకవేళ రాజకీయ అంశంగా కూడా దీన్ని చూసినా సౌత్లో బలాన్ని పెంచుతుందా ఈ రకమైనటువంటి ఈ సందర్శన? మోడీ అసలు సిసలు పొలిటికల్ హిందూ, అందువల్ల ఆయన ఏమి చేసినా ఆ లింక్ లేకుండా చేయడు. మీరు ఇంపాసిబుల్. కర్ణాటక ఎన్నికలు ఉన్నప్పుడు బసవేశ్వరునికి లండన్ లో దండ వేస్తాడు. భారతదేశంలో ఎన్నికలు జరుగుతుంటే నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళి బయటికి కాషాయ వస్త్రాలతో రుద్రాక్షమాలతో వస్తాడు. 2019 లోక్సభ ఎన్నికలకు ఉత్తరాఖండ్ గోల్లోకి వెళ్ళి తపస్సు చేస్తా అంటాడు. సో ఇప్పుడు కూడా మీరు తెలివిగా రామాయణంతో సంబంధం ఉన్న దేవాలయాలు, లేపాక్షి, జటాయువు పడిపోయిన ప్లేస్ గా అక్కడ నమ్ముతారు. ఇప్పుడు తెలంగాణలో కూడా భద్రాచలం దగ్గర రేకపల్లెం కూడా అలాగే నమ్ముతారు. సో ఇట్లా రామాయణ ప్లేసెస్ కు వివిధ రకాల క్లెయిమ్స్ ఉన్నాయి. హనుమంతుడు ఎక్కడ పుట్టాడన్న చోట కిష్కింద అని కర్ణాటక అంటే అంజనాద్రి అని మనం అంటాం కదా. అలాగే ఇప్పుడు పంచవటి అని మనము భద్రాచలం చెప్తాం, నాసిక్ లో పంచవటి అని వాళ్ళు నమ్ముతారు. అందుకే మీకు మోడీ లేపాక్షికి వెళ్ళాడు, అలాగే మీకు ధనుష్కోడి వెళ్ళాడు రామసేతు దగ్గరికి. అంటే రామాయణ సింబల్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా తెలివిగా పొలిటికల్ హిందూ అపీల్ తక్కువగా ఉన్న రామాయణ క్షేత్రాలు ఎంచుకున్నాడు. అందువల్ల పొలిటికల్ హిందూ అపీల్ సౌత్ లో తక్కువ, వెస్ట్ లో తక్కువ, సారీ ఈస్ట్ లో తక్కువ, మీకు నార్త్ అండ్ వెస్ట్ లో ఎక్కువ. మీరు భారతదేశం అంతా సమానంగా లేదు మీకు పొలిటికల్ హిందూయిజం యొక్క అపీల్. సో ఎందుకు లేదు అన్న దానికి సౌత్ ఆఫ్ ఇండియా చాలా తక్కువ. ఒక కర్ణాటకలో కొంత ఉన్నా అది కూడా లింగాయత్ ఐడెంటిటీ, హిందూ ఐడెంటిటీ రెండు మిక్స్ అయి ఉంటుంది. సో ఎందుకు సౌత్ లో లేదు అంటే కారణం ఇక్కడ సంఘ సంస్కరణ ఉద్యమాలు నడిచాయి, హిందూ రెనేజెన్స్ మూవ్మెంట్ నడిచాయి. మీరు ఇక్కడ ఇవాళ హిందూ రెనేజెన్స్ కొరకు ఎవరన్నా ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయా? మీకు ఇప్పుడు కేరళలో మీకు శ్రీ నారాయణ గురు, మన తెలుగు వాళ్లకు కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి వాళ్ళు, తమిళనాడులో మీకు పెరియార్ రామస్వామి, మీకు జ్యోతిరావు పూలే, ఇలాంటి అనేక అంబేద్కర్. సో ఇలాంటి సంఘ సంస్కరణ ఉద్యమాలు ఈ ప్రాంతం ప్రభావాన్ని చూపాయి. మీకు సౌత్ లో కాకపోయినా మహారాష్ట్ర కొంత ఇన్ఫ్లుయెన్స్ మనకు హైదరాబాద్, కర్ణాటక ఈ ప్రాంతంలో ఉంటుంది. మీకు ఈ రకమైన సంఘ సంస్కరణ ఉద్యమాల ప్రభావం ఈ ప్రాంతంలో ఉంది. తర్వాత బలమైన సామాజిక రాజకీయ ఉద్యమాలు ఉన్నాయి. మీకు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు. సో మీకు ద్రవిడియన్ మూవ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. సో ఇక్కడ ఎకనామిక్ గ్రోత్, లిటరసీ లెవెల్స్ ఎక్కువ, అందువల్ల మతం ప్రభావం కంపారిటివ్లీ తక్కువ. సో ఈ అందులో హిందుత్వలో హిందుత్వ కూడా ఉంది. సో హిందుత్వ కలిపి ప్రచారం చేసేటప్పుడు ప్రాంతీయ అస్తిత్వాలు కూడా ఎక్కువ సౌత్ లో. అందువల్ల ఇవన్నీ అక్కడ హిందుత్వకు అడ్డంకిగా ఉన్నాయి కనుక పొలిటికల్ హిందూయిజం అపీల్ కు తక్కువగా ఉన్న దక్షిణాది ప్రాంతాలలో ఉన్న రామాయణ క్షేత్రాల్ని కనెక్ట్ చేస్తూ చాలా తెలివిగా మోడీ ఈ కార్యక్రమం నిర్వహించాడు.